యేసుని బహుగా ప్రేమించిన కుటుంబంలో ఉన్న ఇద్దరు స్త్రీలు మార్తా మరియా, వీరి అనుభవాలను గూర్చి తెలుసుకుందాం. యేసు అలాగే యేసు శిష్యులు వీరింటికి వచ్చినప్పుడు మార్తా వచ్చిన వారి కోసం ఏదేదో చేసి పెట్టాలి అని తన ఇంటికొచ్చిన యేసుతో మాట్లాడడం గాని, యేసు చెప్పే దేవుని మాటలు వినడం గాని ఆ అనుభవం లేకుండా విస్తారమైన పనుల్లో మునిగిపోయింది. అయితే మరియా ఆమెకి ఇవన్నీ పట్టలేదు గాని అవసరమైనది, ఉత్తమమైనది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ ఎవరు తీసివేయనిది ఎన్నుకొని యేసు పాదాల వద్ద కూర్చొని యేసు చెబుతున్న శ్రేష్టమైన అమూల్యమైన దేవుని వాక్యం వింటూ లీనమైపోయింది. యేసు శిష్యులు మార్తా మరియా ఇంటికి వచ్చినట్టుగా సంఘ బిడ్డల ఇంటికి ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యము చెప్పడానికి దైవ సేవకులు వెళ్ళినప్పుడు ముందే అన్ని పనులు చేసుకొని దేవుని మాటలు వినడానికి సిద్ధముగా ఉండరు గాని, సేవకులు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు అటు ఇటు తిరుగుతూ అన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. పనులు చేసుకోవడం తప్పు కాదు. ముందే అన్ని పనులు చేసేసుకొని అమూల్యమైనది, ఉత్తమమైనది, జీవితాలను బాగు చేసే దేవుని వాక్యము వినడానికి సంసిద్ధముగా ఉండాలి. ఆమేన్.